వెలగపూడిలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసే నాటికి బిల్డింగ్ను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థకు ఇప్పటికే గడువు కూడా విధించారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఎంపీరావు లైవ్లో అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది, వివరాలేంటి? అయితే జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి అంటే అమరావతి నుంచే ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మనం అమరావతిలో ఎక్కడైతే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించి దానికి సంబంధించినటువంటి భవన నిర్మాణం చేస్తుందో అక్కడే ఉన్నాము. ఇదే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ భవనమే తాత్కాలిక హైకోర్టు భవనము. యాక్చువల్గా దీన్ని సిటీ సివిల్ కోర్టు కోసం నిర్మిస్తున్నారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఏర్పడడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా తాత్కాలికంగా హైకోర్టును ఇదే భవనంలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే జనవరి 1వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి నుంచే ఖచ్చితంగా అమరావతి నుంచే కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఉన్నందున ఇక్కడ భవనం నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి మరొక కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేవలం 3 రోజులు మాత్రమే, అంటే జనవరి 2, 3, 4 తేదీలు మాత్రమే హైకోర్టు పనిచేస్తుంది కాబట్టి ఆ తర్వాత 22వ తేదీన తిరిగి పునఃప్రారంభం అవుతుంది. సో మధ్యలో దాదాపుగా 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల్లో అంటే వచ్చే 22వ తేదీ కల్లా కూడా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎల్ఎన్టీ కూడా ఖచ్చితంగా మేము 22వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ భవనంలో G+2 నిర్మాణంలో ఈ భవనం హైకోర్టు తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ పనులు దాదాపుగా అంటే స్కెలిటన్ వర్క్ అంతా పూర్తి అయిపోయింది. 2వ ఫ్లోర్ మాత్రం G+1 అయితే దాదాపుగా సిద్ధమైంది. ఇంకా లోపల ఇంటీరియర్ వర్క్ అది కూడా పూర్తి చేయాల్సి ఉంది. కోర్టు హాల్స్ కానీ ఇతర పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయినాయి. అవుట్ సైడ్ టైల్స్ వేస్తున్నటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో మాత్రం సెకండ్ ఫ్లోర్ నిర్మాణానికి కొంచెం టైం పడుతుంది. అంటే జనవరి 22వ తేదీ కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఫిబ్రవరి మొదటి వారానికి అయితే ఖచ్చితంగా పూర్తి చేయగలమని చెప్పి కూడా ఎలాంటి ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే వాస్తవంగా చూసినట్లయితే దీనికి మనం ఇప్పుడు హైకోర్టు గురించి తాజాగా చూసినట్లయితే నిన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలు కానీ ప్రతిపక్షాలు బీజేపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ఈ హైకోర్టు ఏర్పాటులో కూడా కొంచెం రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చింది జనవరి 1వ తేదీ కల్లా బిల్డింగ్ పూర్తవుతుంది, మేము ఏర్పాటు చేస్తాము అమరావతిలోని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వర్షాలు పడడం వల్ల కూడా హైకోర్టు భవనాన్ని పూర్తి చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా తాత్కాలికంగా విజయవాడలో హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ విజయవాడలో కేవలం 10 కోర్టు హాల్ మాత్రమే ఏర్పాటు చేయగలుగుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో హైకోర్టు అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా ఈ భవన నిర్మాణం పూర్తయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేస్తేనే ఇక్కడి నుంచి మాత్రమే కార్యకలాపాలు పూర్తి చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి నిన్న ఉదయం కూడా సిఆర్డీ అధికారులు నిర్మాణ సంస్థల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టు ఇదే భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి కూడా పనులు ఇంకా స్పీడప్ చేశారు. ఇప్పటి వరకు కేవలం 600 మంది వర్కర్స్తో పనిచేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ దాదాపుగా ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులను కూడా రెట్టింపు చేసి రాత్రి పగలు కూడా 24 గంటల పాటు ఈ భవన నిర్మాణం పూర్తి చేసే విధంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఖచ్చితంగా ఫిబ్రవరి 1 కల్లా మేము భవన నిర్మాణం పూర్తి చేస్తాము, ప్రభుత్వానికి భవనాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నారు. వాస్తవంగా అయితే మరొక 4 రోజులు అయితే ఈ భవనం పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి అంతస్తులో 12 కోర్టు హాల్స్ వస్తాయి. 2వ అంతస్తులో ప్రస్తుతం ఇంకా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నటువంటి 2వ అంతస్తులో 11 కోర్టు హాళ్ళు వస్తాయి. మొత్తం 23 కోర్టు హాళ్ళు ఈ తాత్కాలిక హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 4 ఎకరాల్లో 450 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు భవనం నిర్మాణం అయితే జరుగుతుంది. రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి జనవరి 1వ తేదీ నుంచి విజయవాడలో కార్యకలాపాలు హైకోర్టు ప్రారంభించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ కూడా ఇదే భవనం లోపల ఉన్నారు. పనులను ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక 25 రోజులు 4 రోజుల్లోగా ఫిబ్రవరి మొదటి కల్లా కూడా ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సంతోషి. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.